ఓం నమ శివాయ. గంగమ్మ తల్లికైతే కలశంలో పాలు తీసుకొని గంగమ్మ తల్లి ఊరేగింపుకి అంటే కరగం జతలో వెళ్ళి మనమైతే ఆ గంగమ్మ తల్లికి అభిషేకం చేయొచ్చు. ఈరోజైతే నేను మల్లేశ్వరం గంగమ్మ టెంపుల్కి వెళ్తున్నాను. కలశంతో పాటు ఇంటి నుండి కలశం తల మీద పెట్టుకొని వెళ్తున్నాను. ఆటోలో వెళ్ళాలి కాబట్టి బయట ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలోనే ఆటో తీసుకొని వెళ్తున్నాను. ఆటో బుక్ చేసుకొని తర్వాత సర్కల్ మారం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ నుండి మనం వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ సర్కాల్ మారమ్మ దగ్గరకు వచ్చి ఈ అమ్మని దర్శించుకొని ఈ అమ్మకు 3 ప్రదక్షిణాలు చేసి కలశంతో పాటు అక్కడ కలశములు మనం పెడితే ముందుగా అయితే మనము పసుపు కుంకుమ పెట్టుకోవాలి. పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత మనము అమ్మకి ప్రదక్షిణ చేయడానికైతే వెళ్ళాలి. కలశంతో పాటు వెళ్ళే ముందర నా కలశంలో కొన్ని పాలు తక్కువగా ఉన్నాయి. దానికి ఇంకొక 2 ప్యాకెట్లు పాలు తీసుకొని అందులో వేసుకున్నాను. కలశం కింద పెట్టుకోకూడదు, దానికి మీద పెట్టుకొని చేస్తున్నాను. ఇది సర్కాల్ మారమ్మ టెంపుల్ లోపల అన్నమాట. ఇలా ఉంది. ఇక్కడ మాతో పాటు వచ్చిన జనం అన్నమాట. వాళ్ళు కలశాలు తీసుకొని వచ్చిండారు. ఇది సర్కాల్ మారమ్మ టెంపుల్. ఫస్ట్ ప్రదక్షిణ చేసి మారమ్మ తల్లికి ఇక్కడ త్రిశూలం ఉంది చూడండి. ఈ త్రిశూలం చుట్టూ కలశాలు అయితే పెట్టాలన్నమాట. మనం కలశాలు పెట్టిన తర్వాత అక్కడ మల్లేశ్వర టెంపుల్ నుండి గంగమ్మ విగ్రహాలు అలాగే కరగము ఆ స్వామి వస్తారు. వచ్చి ఇక్కడ సర్కాల్ మారమ్మకు అర్చన చేసి తర్వాత పూజ అంతా చేసేయనికి ఇక్కడ మేము కలశాలు పెట్టాం చూడండి. ఈ కలశాల చుట్టూ ఆ స్వామి అయితే 3 సార్లు తిరుగుతారు. తిరిగిన తర్వాత మనము కలశాలు తీసుకొని తలకాయ పెన్ పెట్టుకొని ముందర కరగం పోతూ ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి ఊరేగించడానికి వస్తున్న గంగమ్మ తల్లి విగ్రహాలు వెళ్తుంటాయి. దాని వెనుకల కలశం పోవాలన్నమాట. ఇంకా కరగం అయితే వచ్చింది. ఆ స్వామి కరగం తల మీద పెట్టుకొని ఇక్కడ ఆచారం అన్నమాట. డోలు సన్నాయి ఇలా ఇవన్నీ వాయిస్తూ కరగం అయితే వస్తుంది. మేమందరూ సైడ్కి నిల్చుకున్నాము. ఇంకా స్వామి వచ్చి మహామంగళారతి ఇచ్చి తర్వాత ఆ కలశాల చుట్టూ 3 సార్లు తిరుగుతారనమాట. ఇక్కడ వస్తున్నారు చూడండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మనకి తిరుపతి గంగమ్మ జాతర ఎలాగా జరుగుతుందో ఆంధ్రాలో ఇక్కడ బెంగళూరులో మల్లేశ్వరం టెంపుల్లో కూడా అంత వైభవంగానే జరుగుతుంది. ఈ గంగమ్మ జాతర చూడడానికి కన్నుల పండుగగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైమే వెళ్ళాను. చూడండి, కరగం పెట్టుకొని ఆ స్వామి ఇలా 3 సార్లు తిరుగుతారనమాట కలశాల చుట్టూ. ఆ డప్పు సౌండ్తో ఆ తప్పట్లు అవన్నీ ఆ సౌండ్కి
ఈ స్వామికి అయితే పూనకం వచ్చి గంగమ్మ వాహనం అనేది జరిగి ఉంటుంది. అందుకే ఆ స్వామి అలా చేస్తున్నారనమాట. స్వామి ముందుగా ఇలా 3 సార్లు కలశాన్ని చుట్టూ తిరిగి అయిపోయిన తర్వాత ముందుగా బయటకు వెళ్తారు. అక్కడ గంగమ్మ మూర్తులకైతే మహామంగళారతి ఇస్తారనమాట. తర్వాతే మమ్మల్ని కలశాల్లో తల మీద పెట్టుకొని రండి అని చెప్తారు. ఇక్కడ బెంగళూరులో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది గంగమ్మ జాతర, ఈ కరగము ఇవన్నీ. ఆంధ్ర వాళ్ళకి తెలియదు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. తర్వాత ఇక్కడ గంగమ్మ టెంపుల్కి వచ్చి ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకైతే వస్తారు ఆ కరగం ఎత్తుకున్న స్వామి. అలాగే మేము కలశం తీసుకొని ఆ గంగమ్మ టెంపుల్లో వెళ్ళి ఆ గంగమ్మ చుట్టూ 3 ప్రదక్షిణాలు అయితే చేసి తర్వాత కిందకు వస్తాము. ఇంకొక టెంపుల్ ఉంటుంది అక్కడ గంగమ్మ టెంపుల్. ఆ టెంపుల్లో ఈ అమ్మవారికి అయితే అభిషేకం చేస్తారనమాట. బయట అయితే ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. చూడడానికైతే ఎంత అందంగా కన్నుల పండుగగానే ఉంది. అలాగే రేపు సుమంగళి పూజ చేస్తారు. ఆ సుమంగళి పూజకి 1001 రూపాయి ఇస్తే మనకి సుమంగళి పూజ చేస్తారు ఈ గంగమ్మ టెంపుల్లోనే. ఒక కంకణం అనేది కడతారనమాట మన చేతికి. ఆ తర్వాత వాళ్ళే చేయిస్తారు సుమంగళి పూజ. అమ్మవారు ఇలా ఉంటారు.